హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కూర అయితే వండుతున్నాను. ఏం కూర అనుకుంటున్నారా? బెండకాయ చారు అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఇంట్లో అయితే ఇక బెండకాయలే ఉన్నాయి, కూరగాయలు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. ఈరోజు అయితే ఇక బజార్కి వెళ్ళి అయితే కూరగాయలు అయితే పట్టుకురావాలి. సరుకులు అయితే నిన్న సాయంత్రం అయితే పట్టుకొని వచ్చినాము. ఇక అవైతే సదరలేదనమాట. సంచి అయితే అట్లనే ఉంది. ఇక చిన్నగా పని అయినాక అయితే సదురుదాం అనేసి అయితే ఆడబెట్టిన అనమాట. ఇప్పటి వరకు అయితే ఇక బట్టలు విండేసిన, బోల్ దోమేసిన, అన్నం కూర కూడా వండేసిన. అంటే కూర అయితే అవుతుంది అనమాట. ఇంకా మసులుతుంది బెండకాయ చారు అయితే పోసుకున్నా. చింతపులుసు అయితే కొంచెం పోసిన అనమాట. పిల్లలు కూడా దగ్గుతున్నారు. ఇక కొంచెమే పోసినా, ఎక్కువ పులుపు కూడా ఉండొద్దు అనేసి. అంటే ఇప్పుడు ఇక కొంచెం ఎండలు అయితే పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి నుంచి అయితే ఎండ అయితే బాగా కొడుతుంది. అందుకని ఇక ఊకే కూరలో ఏం తింటాము అనేసి ఇక 4 బెండకాయలు ఉంటే అవి అయితే చారు పెడదాం అనేసి అయితే ఇప్పుడైతే ఇక వండుతున్నా అనమాట. ఇంకైతే ఇక మా ఆయన అయితే డ్యూటీ నుంచి అయితే రాలేదు. ఇప్పుడు కొద్దిగా ఆయనకైతే వస్తాడనమాట. ఇక వచ్చాకైతే మళ్ళీ ఇంకా అన్నం అయితే తింటామన్నమాట. తర్వాతకైతే బట్టలు అయితే మొత్తం పిండేసి, కాకపోతే ఎండేయలేదు, ఇంకా ఎండేయాలి. ఎండేస్తే మాత్రం పని అయిపోతుంది. పిల్లలు అయితే ఇంకా స్కూల్ నుంచి అయితే రాలేదు. ఇక వచ్చినాకైతే వాళ్ళకు కూడా అన్నం తినిపిస్తాం అనమాట. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక సరుకులు అయితే సదరాలి చిన్నగా. ఇక చూడండి మొత్తం మగమైతే ఉన్నాయి ఇందులో. ఈ మధ్యలో అయితే వీడియోస్ అయితే సరిగ్గా రావట్లేదు. అంటే ఇక అడుగుతున్నారు చాలామంది అయితే, ఏంటక్క వీడియోస్ రావట్లేదు అనేసి. ఇక కొంచెం వీలు పడట్లేదు, అందుకని అయితే తీయట్లేదు అనమాట. వస్తాయి ఇప్పటి నుంచి అని చెప్తున్నాం, కానీ కొంచెం టైమింగ్ని బట్టి ఇక చేంజ్ అవుతున్నాం అనమాట. ఇక సరిపోవట్లే టైం కూడా. ఇక మా ఆయన డ్యూటీ నుంచి వచ్చాడు. నేను ఈ టైం దాకా పనే చేసుకుంటా ఉంటా, ఇంట్లో పని. ఇక వీడియో ఎలా చేయము అనేసి ఇక వీలు కుదిరినప్పుడైతే చేస్తున్నాము. ఇదైతే బియ్యం పిండి ఫ్రెండ్స్. ఇక ఇందులో అయితే పెట్టేసిన. ఇక ఇవన్నీ అయితే తీయాలి, తీసి అయితే సదరాలన్నమాట మొత్తం అయితే. అయినా ఈ సెల్ఫ్లన్నీ కూడా సదరాలి. చూడండి మొత్తం ఆగమాగం ఉన్నాయి. ఈ జాలి వరకు అయితే మొత్తం సదరేయాలి. ఇవన్నీ బాటిల్స్ అనమాట, థమ్స్అప్ బాటిల్స్. మేము తాగే బాటిల్స్ అన్నీ ఒక సంచిలో అయితే పెడతాము. చారు అయితే మసులుతుంది. కోడిగుడ్లు అయితే ఉన్నాయి. ఎందుకు ఉడకబెట్టలేదు అంటాడు మా ఆయన. వచ్చినాక ఒక 2-3 అయితే ఉడకబెడతాను. ఎందుకంటే పులుసులోకి ఉల్లిగడ్డ పులుసు అనంగా, ఇట్లా బెండకాయ చారనంగా మంచిగా ఉడకబెట్టుకొని అందులో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి అలా అయితే చేస్తాను. తర్వాత అయితే ఉడకబెడితే ఇంక ఉడకబెట్టలేదు. వంకాయలు అయితే సీజన్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే. చూడండి వంకాయ చెట్టుకు అయితే ఒక్క పిందె కూడా లేదు. ఉన్నప్పుడే తినాలంటారు, అందుకే ఉన్నప్పుడే తినేసినాము. మొన్న కూడా అంతకుముందు తెంపిన వంకాయలు ఉంటే ఒక 1/4 కిలో ఉన్నాయి. మొన్న కాదు నిన్ననే వండిన వంకాయ కూర. ఆ వంకాయ కూర వండితే మా ఆయన అయితే అసలు తినలేదు. ఇక ఇంట్లో కూరగాయలు ఏమి లేవు కదా అనేసి ఇక నిన్న వంకాయలను ఇవాళ బెండకాయలు అయితే వండిన. ఇక నిన్న అయితే సరిగ్గా తినలే మా ఆయన అన్నము. నైట్ టమాటా కోడిగుడ్డు అయితే వండిన. ఇక దాంతో కొంచెం అట్లా తిన్నాడు. ఇంకా పొద్దునైతే ఇక టిఫిన్ అక్కడే తింటాడు కదా, అంటే మైనింగ్లో అయితే తింటాడు అనమాట. అక్కడ టిఫిన్ పెడతారు. ఈ వంకాయలతోటి విసుగు పుట్టిందనమాట. ఇంతకుముందేమో అంటే సంవత్సరం 1 ఇయర్ క్రితము ఇటంతా చిక్కుడు తీగ ఉండే బాగా. ఇటనంగా ఇటువైపు కూడా చిక్కుడు తీగ ఉండే. ఈ చిక్కుడు తీగ కూడా అప్పుడు కూడా ఫుల్గా కాసినాయి ఫ్రెండ్స్ అసలు కాయలు. ఇక పెట్టలేక, ఇక అంటే మాకు కూడా తినలేక విసుగొచ్చి పక్కన వాళ్ళకి కూడా ఇచ్చేసినాము. మంచిగా తిన్నారు వాళ్ళు కూడా. అదే అంటారు, ఉన్నప్పుడే తినాలి, లేనప్పుడు ఏ నుంచి వస్తాయి అనేసి అంటారు. అందుకని అయితే మంచిగా అయితే తిన్నాము. వంకాయలు అయితే ఇప్పుడైతే లేవు అనమాట. ఇక అంటే నీళ్ళు పోస్తున్నా, కాకపోతే ఇక రావట్లేదు, పిందెలు అయితే రావట్లేదు అనమాట. ఇక ఎప్పుడు వస్తాయో ఏమో కానీ చారు అయితే మసులుతుంది. ఇక మొత్తం ఇక ఉన్న 3 వంకాయ చెట్లు కూడా మొత్తం సీజన్ అయిపోయినట్టుగా అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఏం లేదు. ఇక వంకాయలు అయితే వండనమాట. మీకు కూడా అనిపించచ్చు, అంటే ఊకే వంకాయ ఎలా తింటున్నారు మీరు అనేసి అడుగుతున్నారు. కాకపోతే ఇక నేను అంటే ఇక పూట ఎలా తీసుకుంటే బెటర్ కదా, ఇక ఇంట్లో అయితే వెళ్తున్నాయి కూరగాయలు అనేసి అయితే ఇక నేను వండుతున్నాను అనమాట. కొద్దిగా పిల్లలకు కూడా కష్టంగా అయితే తింటున్నారు. కానీ ఇక చిన్నగా అయితే ఇక అయిపోయింది అనమాట వంకాయల సీజన్ అయితే. తోటకూర కూడా మొన్న వెళ్ళింది ఇంట్లో వెళ్ళిన కూరగాయలు తింటే అదొక బెటర్ కదండి. అందుకని ఇక కంప్లీట్గా అయితే తినేసినాము. ఇక తోటకూర అయిపోయింది, వంకాయలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక
ఇదనమాట వ్లాగ్ అయితే నేను లెంత్ ఎక్కువ అయితే తీయలేను, ఎందుకంటే నేను ఇంట్రడక్షన్ టైప్లో మామూలుగా మీతో ఏమంటారు మామూలుగా షేర్ చేసుకుందాం ముచ్చట్లా అనేసి అయితే వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. మామూలుగా అంటే వ్లాగ్ పెద్దగా పిల్లలు ఉన్నప్పుడు మా ఆయన ఉన్నప్పుడు తీస్తే అది లెంత్ అనేది ఎక్కువైపోతుంది. నేను ఒక్కదాన్నే కాబట్టి మీతో చెప్పుకునే ముచ్చట్లయితే నేను మీతో చెప్పుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక చిన్నగా అయితే బట్టలు ఎండేసి ఒక పాయింట్ అయితే ఎండేసిన, ఇక మిగతా బట్టలు అయితే ఎండేసి ఇక కూర వండితే కథం పని అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు మీతో నాన్ స్టాప్ మాట్లాడాలి, మరి మాట్లాడకపోతేనేమో గ్యాప్ వస్తేనేమో సరిగ్గా మాట్లాడట్లేదు అనేసి అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇక నేను గబగబా మాట్లాడతాను అనమాట. అందుకని ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.